హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో నోట్లో వెన్నెలా కరిగిపోయి రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో మీకు చూపించబోతున్నాను. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే జస్ట్ 5 మినిట్స్ లో అయిపోయి రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకున్న తర్వాత కడాయిలోకి 1/2 కప్పు నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఈ రవ్వ కేసరిని మీరు ఎంత క్వాంటిటీలో ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి రవ్వని కొలిచి తీసుకోండి. నేనైతే ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేయడానికి 1 కప్పు బొంబాయి రవ్వని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లో ఉంచి ఒక 2-3 నిమిషాలు ఈ రవ్వని బాగా ఫ్రై చేయండి. మనం చేసే రవ్వ కేసరి స్వీట్ అనేది టేస్టీగా రావాలంటే రవ్వని ఫ్రై చేయడంలోనే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కలుపుకుంటూ రవ్వని బాగా ఫ్రై చేయండి. చూడండి, నేను ఇక్కడ ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ ని ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ రవ్వని కలుపుతూ ఉండాలి. ఇలా చేస్తే మనకి రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు కలుపుతూనే ఉండాలి. ఈ రవ్వ అనేది ఉడకడానికి ఒక 2-3 నిమిషాలు అయితే పడుతుంది. కాబట్టి ఇలా కలుపుతూనే ఉండండి. చూడండి, నేను ఒక 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మనకి రవ్వ అనేది మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకోండి. మీరు స్వీట్స్ అంటే బాగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకో 1/2 కప్పు చక్కెరను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చక్కెర మొత్తం కరిగిపోయేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఇలానే ఒక 2-3 నిమిషాలు కలుపుతూ ఉంటే మనకి చక్కెర కూడా బాగా కరిగిపోతుంది. అయితే స్వీట్ ని ప్రిపేర్ చేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్ లో మాత్రమే ఉంచాలి. మంటను హై ఫ్లేమ్ లో పెట్టి స్వీట్ ని ప్రిపేర్ చేశారనుకోండి, స్వీట్ మొత్తం మాడిపోతుంది. చూడండి, నేను ఒక 2-3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మనకి చక్కెర కూడా మంచిగా కరిగిపోయింది కదా. మనకి రవ్వ కేసరి అనేది మంచిగా కలర్ఫుల్ గా రావడానికి ఇందులోకి చిటికెడు ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు హెల్దీ వైజ్ గా తినాలంటే ఫుడ్ కలర్ ని స్కిప్ చేసేయచ్చు. కానీ ఇందులోకి ఫుడ్ కలర్ ని యాడ్ చేస్తేనే మనకి రవ్వ కేసరి అనేది కలర్ఫుల్ గా చాలా బాగుంటుంది. ఫుడ్ కలర్ ని యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా బాగా కలుపుతూనే ఉండండి. ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేయడంలో ఎక్కువగా కలిపే ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్ లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని అండ్ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి ఇలా నెయ్యిని యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా కొద్దిసేపు కలిపిన తర్వాత మనకి రవ్వ కేసరి అనేది ఈ విధంగా గిన్నె నుంచి సపరేట్ అయిందంటే మనకి స్వీట్ అనేది రెడీ అయినట్లు. చూడండి, పూసలు పూసలుగా ఎంత బాగా వచ్చిందో. ఇంట్లో పూజలు చేసేటప్పుడు ప్రసాదంగా అయినా లేదా స్వీట్ తినాలనిపించినప్పుడైనా ఇలా అప్పటికప్పుడు 5 నిమిషాల్లో అయిపోయి రవ్వ కేసరిని ట్రై చేయండి. వాళ్ళందరూ మంచిగా తినేస్తారు. మెయిన్ గా చిన్న పిల్లలు బాగా ఇష్టపడతారు. మరి లేట్ చేయకుండా ఈ రవ్వ కేసరిని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మన ఛానల్ లో వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.